గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఓపెన్ఎక్స్ యొక్క వ్యాలెట్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. మీ వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక రిక్వెస్ట్ అండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇక్కడ స్క్రీన్ మీద ఓపెన్ఎక్స్ యొక్క ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి, జస్ట్ 21 minutes బ్యాక్ మనకు ఒక అప్డేట్ అనేది వచ్చిందండి. అదేంటి అంటే, మనం టెస్ట్ నెట్లో పార్టిసిపేట్ చేయడానికి ఓపెన్ఎక్స్ వాళ్ళు ఒక వ్యాలెట్ అనే దాన్ని రిలీజ్ చేశారు. అప్పుడు ఏపీకే ఫైల్ రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడు ఏంటి అంటే, నెక్స్ట్ అప్డేట్ ఏమి ఇచ్చారు అంటే, స్కామ్స్కి వీటికి గురవ్వకుండా ఉండడానికి, అంటే ఏపీకే ఫైలు మేబీ డూప్లికేట్స్ వేరే వాళ్ళు ఎవరైనా స్కామ్ చేయడానికి రిలీజ్ చేసినవి ఉన్నాయేమో, అందుకనేసి అటువంటి స్కామ్ గురవ్వకుండా ఉండడానికి ప్లే స్టోర్లో అఫీషియల్గా ఒక వ్యాలెట్ అనేది రిలీజ్ చేశాము, డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పేశారు. సో ఇక్కడ ఒక లింక్ ఉంది కదా, ఈ లింక్ మీద నేను క్లిక్ చేస్తున్నాను డౌన్లోడ్ చేయడానికి. నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయిందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, డౌన్లోడ్ ఫ్రమ్ గూగుల్ ప్లే, దాని మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయింది. ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంది కదా, ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ పైన చూడండి ఓఈఎక్స్ అని ఉంది, ఓపెన్ఎక్స్ అనేసి. ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ పేజ్లో ఇలా ఓపెన్ అయిందండి. ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ చూపిస్తున్నాయి. ఫస్ట్ది సైన్ అప్, రెండోది ఇంపోర్ట్ అనేసి. సో సైన్ అప్ అనేది ఎవరంటే, ఇప్పటివరకు ఎవరు ఈ ఓఈఎక్స్ వ్యాలెట్ డౌన్లోడ్ చేయకుండా ఉన్నారో వాళ్ళు దాన్ని సైన్ అప్ మీద క్లిక్ చేయాలి. ఇంపోర్ట్ అనేది ఎవరు యూజ్ చేయాలి అని అంటే, ఆల్రెడీ ఏపీకే ఫైల్ ద్వారా ఎవరైతే ఓఈఎక్స్ అప్లికేషన్ని క్రియేట్ చేసుకున్నారో వాళ్ళు ఇంపోర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పాస్ ఫ్రేజ్ ద్వారా ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇప్పటివరకు ఎవరైతే చేయలేదో వాళ్ళు ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, సైన్ అప్ అనే ఆప్షను, దాని మీద క్లిక్ చేసి క్రియేట్ చేయండి. సో నేను ఫస్ట్ టైం క్రియేట్ చేస్తున్నాను కాబట్టి సైన్ అప్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక పాస్వర్డ్ అనేది అడుగుతుందండి. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకుంటాను. పాస్వర్డ్ అనేది 6 digits అడిగింది. సో 6 digits పాస్వర్డ్ అనే దాన్ని మీరు ఎంట్రీ చేయండి. 2 times ఎంట్రీ చేసిన తర్వాత కింద కనిపిస్తున్నటువంటి డన్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి వ్యాలెట్ అనేది పూర్తిగా ఓపెన్ అయిందండి. ఇక్కడ పైన చూడండి లాంగ్ టెస్ట్ నెట్ అని ఉంది. సో ఆ లాంగ్ టెస్ట్ నెట్ని మనం క్లిక్ చేసి మనం ఓఈఎక్స్ యొక్క టెస్ట్ నెట్లో మనం పార్టిసిపేట్ చేయొచ్చు. దాని కింద ఆప్షన్స్ చూడండి, మనకి యూఎస్డిటీ, బీటీసీ, ఓఎక్స్ కాయిన్స్, ఇలా లాంగ్, ఓఎస్ఎస్ఎల్, కోర్, ఏజిఐ, ఈ విధంగా అన్ని రకాల కాయిన్స్ అనేవి చూపిస్తుంది డేటా. ఇక్కడ మీకు రైట్ సైడ్ ఒక క్యూఆర్ కోడ్ లాంటి సింబల్ కనిపిస్తుంది. అదేంటి అంటే ఈ వ్యాలెట్ యొక్క అడ్రస్ అండి. మీరు ఏదైనా కాయిన్స్ని ఈ వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే యూఎస్డిటీని కానీ, డాలర్స్ని కానీ, లేకపోతే అదర్ కాయిన్స్ని, ఆ వ్యాలెట్ అడ్రస్ అనేదాన్ని మనం యూజ్ చేయాలి. ఈ వ్యాలెట్ యొక్క మెయిన్ స్క్రీన్ మీద ఇక్కడ మనకు ఒక 5 ఆప్షన్స్ అనేవి కనిపిస్తుంది. ఫస్ట్ది అసెట్స్ ఉంది, సెకండ్ హబ్ అని ఉంది, తర్వాత ట్రేడ్ అని ఉంది, తర్వాత మిషన్ అని ఉంది, తర్వాత సెట్టింగ్స్ అని ఉన్నాయి. వీటిని ఒక్కొక్క దాన్ని క్లిక్ చేసి వాటి ఫీచర్స్ ఏంటనే తెలుసుకుందాం. ఫస్ట్ ఆప్షన్లో అసెట్స్ అని ఉంది. సో ఇవి ఆల్రెడీ అసెట్స్ ఏమున్నాయి అనేసి మనకు ఆల్రెడీ క్లియర్గా చూపించేసింది. సో నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, హబ్, దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇక్కడ చూడండి, మనకి ఏదన్నా కాయిన్స్ని స్వాప్ చేయడానికి, అంటే యూఎస్డిటీని బీటీసీగా, లేకపోతే యూఎస్డిటీని ఓఈఎక్స్గా, లేకపోతే ఓఈఎక్స్ని యూఎస్డిటీగా మార్చడానికి ఇక్కడ మనకి స్వాప్ అనే ఆప్షన్ ఉంది. దాని తర్వాత ఫాసెట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ ఫాసెట్ అనే ఆప్షన్ ఏంటి అంటే, మనం ఓఈఎక్స్ యొక్క టెస్ట్ నెట్లో 2వ స్టెప్ ఇది. అది పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడ మనం యూజ్ చేస్తాం దీన్ని. దాని తర్వాత ఇక్కడ కింద డౌన్ సైడ్ ట్రేడ్ అని ఉంది, ట్రేడ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ట్రేడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి, మనకు ఓఈఎక్స్ యొక్క ప్రైస్ యూఎస్డిటీ డాలర్స్లో చూపిస్తుంది. ప్రస్తుతానికి ఓఈఎక్స్ ప్రైస్ అనేది $5.60 చూపిస్తుంది. ఇది రియల్ ప్రైసా లేకపోతే టెస్ట్ నెట్ ప్రైస్ అనేది తెలియదు. కానీ
వాళ్ళ అప్లికేషన్లో ఓఈఎక్స్ యొక్క అప్లికేషన్లో ఇచ్చారు కాబట్టి మేబీ మనం బిలీవ్ చేయొచ్చు. అంటే ప్రస్తుతానికి ఓఈఎక్స్ యొక్క ప్రైస్ అనేది $5.6 ఉంది ఇక్కడ అప్లికేషన్లో ఇచ్చిన డేటా ప్రకారము. సో ఇక్కడ ఉన్న బై ఓఈఎక్స్ అని ఉంది కదా, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇంకా మనకు ట్రేడింగ్ అనేది స్టార్ట్ అవ్వలేదు కాబట్టి స్క్రీన్ మీద ఎర్రర్ అని పడి ఆగిపోయిందండి. తర్వాత ఇక్కడ మిషన్ అని ఉంది కదా, ఆ మిషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇక్కడ మిషన్ ఈ, మిషన్ ఎక్స్, టీ ఇలా రకరకాల ఆప్షన్స్ వచ్చాయి. సో ఇక్కడ చూడండి వీళ్ళు ఏమి ఇచ్చారు అంటే, మనం ఎయిర్ డ్రాప్ అనే దాన్ని ఎక్కువగా కలెక్ట్ చేయాలి అని అంటే మీ యొక్క వ్యాలెట్ ఇప్పుడు అప్లికేషన్లో ఉన్నటువంటి లాస్ట్ ఆప్షన్ అయినటువంటి సెట్టింగ్స్ అని ఉంది కదా, లాస్ట్లో ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అయిందండి. ఫస్ట్ది కోడ్ ఉంది, అది క్యూఆర్ కోడ్. సో మీ క్యూఆర్ కోడ్ అనమాట, అంటే మీ వ్యాలెట్ అడ్రస్. దాని మీద క్లిక్ చేస్తే మీ వ్యాలెట్ అడ్రస్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు ఎటువంటి క్రిప్టో కరెన్సీ అయినా మీరు రిసీవ్ చేసుకోవాలి అని అంటే ఈ అడ్రస్కి మనం ఈ అడ్రస్ని తీసుకెళ్ళి మెటామాస్క్లో, ట్రస్ట్ వ్యాలెట్లో, లేకపోతే ఎనీ అదర్ ఎక్స్చేంజెస్లో పేస్ట్ చేస్తే అక్కడ నుంచి మీరు యూఎస్డిటీ కానీ అదర్ ఏ క్రిప్టో కరెన్సీ కావాలంటే అది మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మీ ఓఈఎక్స్ వ్యాలెట్లోకి. నెక్స్ట్ ఆప్షన్ స్కాన్ అనమాట. ఈ స్కాన్ అనేది ఏం లేదు, మీ పక్కన ఎవరైనా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ క్యూఆర్ కోడ్ అంటే వాళ్ళ కోడ్ ఓపెన్ చేసి మీరు స్కాన్ చేసి మీ దగ్గర నుంచి మొబైల్ నుంచి మీరు యూఎస్డిటీ అయ్యి సింపుల్గా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. తర్వాత ఆప్షన్ బ్యాకప్ అండి. ఈ బ్యాకప్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే అక్కడ మీకు ఒక పాస్ ఫ్రేజ్ అనేది వస్తుంది. ఆ పాస్ ఫ్రేజ్ని మీరు సేవ్ చేసుకోండి. ఆ పాస్ ఫ్రేజ్ని మీరు సేవ్ చేసుకుంటేనే మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా కానీ మీ వ్యాలెట్ క్రాష్ అయినా, మొబైల్ చేంజ్ చేసినా, ఇంకొక చోట మీరు ఇదే ఓఈఎక్స్ వ్యాలెట్ని ఇన్స్టాల్ చేసుకోవాలన్నా ఈ బ్యాకప్లో వచ్చేటటువంటి పాస్ ఫ్రేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది మీరు సేవ్ చేసుకోవడము, డైరీలో రాసుకోవడము, తర్వాత మీ వాట్సాప్లో లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసి సెక్యూర్గా ఉంచుకోవడము మీ రెస్పాన్సిబిలిటీ. మిగతా ఎవరికి కూడా ఆ బ్యాకప్ పాస్ ఫ్రేజ్ అనేది ఇవ్వకూడదండి. ఇప్పుడు బ్యాకప్ అనేది ఏ విధంగా చేయాలనేది కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇక్కడ ఉన్న బ్యాకప్ ఉంది కదా, దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ వీళ్ళు కూడా క్లియర్గా డైరెక్షన్స్ ఇచ్చారు. ఈ బ్యాకప్ అనేది ఈ సెక్యూరిటీ కీ అనేది చాలా ప్రైవేట్ది అనేసి, తర్వాత రాసి ఉంచుకోండి అనేసి చెప్పారు. దాని తర్వాత మీరు ఎక్కడైనా కానీ రీఇన్స్టాల్ చేసుకోవడానికి అప్లికేషన్ని వీటన్నిటికీ ఇది అవసరమైందని చెప్పారు. దాని తర్వాత ఈ పాస్ ఫ్రేజ్ని మీరు పేపర్ మీద రాసుకొని జాగ్రత్తగా భద్రపరచుకోండి అని చెప్పారు. ఫైనల్గా ఇంకోటి కూడా ఏం చెప్పారు అని అంటే, ఈ బ్యాకప్ కీని అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి అది వర్క్ అవుతుందా లేదా అనేసి. సో ఏం లేదండి, ఇది బ్యాకప్ చేసుకోవాలంటే ఈ పైన కనిపిస్తున్నటువంటి బ్యాకప్ యువర్ వ్యాలెట్ అనే బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కాపీ అనేసి ఒక మీ పాస్ ఫ్రేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కింద కాపీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ కాపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి. చూడండి స్క్రీన్ మీద అక్కడ బ్యాకప్ పాస్ ఫ్రేజ్ ఏదైతే ఉందో అది ఓపెన్ అయింది. దాని కింద కాపీ అనే ఆప్షన్ ఉంది. ఆ కాపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు మీ పాస్ ఫ్రేజ్ని వాట్సాప్లో సేవ్ చేసుకోండి. దాంతోపాటు ఫిజికల్గా అంటే డైరీలో కానీ పేపర్ మీద కానీ ఇలా రాసి ఉంచుకోండి, అది చాలా ఇంపార్టెంట్. సో ఇంతేనండి ఓఈఎక్స్ వ్యాలెట్ క్రియేట్ చేసుకునే విధానం. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇక్కడ ఉన్నటువంటి లాంగ్ టెస్ట్ నెట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ యూజ్ చేసి ఏ విధంగా టెస్ట్ నెట్లో పార్టిసిపేట్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో నేను ఓఈఎక్స్ వ్యాలెట్లో టెస్ట్ నెట్ ట్రై చేస్తాను, మెటామాస్క్లో కూడా ట్రై చేస్తాను. ఎక్కడ ఈజీగా ఉందనిపిస్తే అక్కడ నుంచి మనం పార్టిసిపేట్ చేద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.